హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ వ్లాగ్స్. వర్షాకాలం స్టార్ట్ అయ్యింది. బయట వర్షం పడుతూ ఉంటే వేడివేడిగా పకోడీ తినాలి అనిపించినప్పుడు రెగ్యులర్గా చేసుకునే ఆనియన్ పకోడీ కాకుండా ఈ మీల్ మేకర్ పకోడీని ట్రై చేయండి. దానికోసం ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల మీల్ మేకర్ తీసుకొని అందులోకి వేడి నీళ్ళు వేసి ఒక 10 నిమిషాలు పక్కనుంచాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే మీల్ మేకర్ పూర్తిగా ఇలా సాఫ్ట్గా అయి ఉంటుంది. ఇప్పుడు ఈ వేడి నీటినన్నిటిని వడగట్టుకోవాలి. తర్వాత మీల్ మేకర్ని మరొక బౌల్లోకి వేసుకొని అందులోకి కొద్దిగా చన్నీళ్ళు వేసి నీటిని మొత్తాన్ని పిండేసుకోవాలి. ఇలా మీల్ మేకర్లో నుంచి నీటినన్నింటిని పిండేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద సైజు మీల్ మేకర్ తీసుకున్నాను కాబట్టి వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు చిన్నవిగా తీసుకుంటే వాటిని అలానే ఉంచుకోవచ్చు. మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని ఇలా సపరేట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ మీల్ మేకర్ మిశ్రమంలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. ఇక్కడ మనకి వాటర్ ఏమీ అవసరం ఉండదు. ఒకవేళ అవసరమైతే జస్ట్ కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోవాలి. నేనైతే వాటర్ వేయలేదు. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు బాగా వేడిగా ఉన్న నూనెలో ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ పకోడీ రెడీ. ఈ వర్షాకాలంలో ఈవినింగ్ టీ టైంలోకి పర్ఫెక్ట్ హై ప్రోటీన్ స్నాక్ ఇది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శాండీ సన్నీ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.